1935 నవంబర్ 13న చాడ్విక్ ఒక ప్రశ్న లేపాడు. ఈ ఎడ్వర్డ్ కార్పెంటరు ఒక నిగూఢ తంత్రవేత్త. ఒక ఆయన ఎడ్వర్డ్ కార్పెంటర్ అనే ఒక ఆయన నిగూఢమైన తంత్రవేత్త. ఆయన ఒక గ్రంథంలో ఇలా రాశారు. ఆ వ్రాసిన ప్రకారం ఆయనకి ఆత్మానుభవం కొన్నిసార్లు కలిగిందట. దాని ఫలితాలు కొంతకాలం వరకే ఉన్నాయట. కానీ కొన్నాళ్ళకి క్రమంగా మాసిపోయాయి అంటున్నారు. గొప్ప తంత్రవేత్త. అటువంటి ఆయన గ్రంథంలో రాసుకున్నారు, నాకు ఆత్మానుభవం కొన్నిసార్లు కలిగింది, దాని ఫలితం కూడా కొంతకాలం ఉంది నాకు ఆ శాంతి అనుభవమును. కానీ కొంతకాలం క్రమంగా కొంతకాలం అయ్యేసరికి అంతా మాసిపోయింది అని. అయితే శ్రీ రమణ గీతలో వ్రాసి ఉంది, గ్రంథి ఒక్కసారి వీడిపోతే కలకాలం ఇక వీడిపోయినట్లే అని. మరి రమణ గీతలో అలా చెప్పారు కదా, ఒక్కసారి గనక నేను ఈ దేహాన్ని కాను, నేను ఆత్మస్వరూపాన్ని అన్న అనుభవం కలిగితే ఆ గ్రంథి ఒక్కసారి వీడిపోతే కలకాలము ఇక విడిపోయినట్లే కదా అని మరి రమణ గీతలో రాసింది కదా. మరి ఆ కార్పెంటర్కి ఆత్మానుభవం తర్వాత కూడా బంధం అంటిపెట్టుకుని ఎందుకుంది? అలా ఉండొచ్చా అని అడిగాడు. బాగుంది కదా. అప్పుడు గురువర్యులు కైవల్య నవనీత నుంచి ఒక ఉదాహరణ చెప్పారు. పూర్ణజ్యోతి స్వరూపమును ఏకము అఖండము అయిన సచ్చిదానంద స్థితిని పొందిన శిష్యుడొకడు గురువు వద్దకు వెళ్ళాడు. పూర్ణ జ్యోతి స్వరూపము ఏకము అఖండము అయినటువంటి సచ్చిదానంద స్థితిని పొందుకున్న ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి తను అనుగ్రహించిన గురువుల రుణం తీర్చుకునే విధాన్ని సెలవేయవలసిందిగా సవినీయంగా వేడుకున్నాడు. స్వామి, ఇంత గొప్ప దివ్యాన్ని ఆ నిజస్వరూపాన్ని నాకు అందించారు, అటువంటి గురువు యొక్క రుణాన్ని నేను తీర్చుకోవాలి, ఎలా తీర్చుకోను అని వేడుకున్నాడు గురువు దగ్గరికి వెళ్ళి. ఆ ఉపాయం వారు తెలిపింది ఏమిటంటే, నిత్యము అఖండము అయిన ఆనందంలో స్థిరంగా నువ్వు ఉంటే అదే నాకు బహుమానం. ఆ స్థితి నుండి ఇక దిగజారకు. పొందావు ఆత్మానుభవాన్ని, పొందిన తరువాత మీ రుణం నేను ఎలా తీర్చుకొని ఇంత దివ్య అనుభవాన్ని నాకు అందించారే అని గురువుని వెళ్ళి అడిగాడు అతను ఆనందంతో. సరేలే, పొందావు, దాని నుంచి నువ్వు దిగజారకుండా ఉంటే అదే నువ్వు నాకు బహుమానం ఇచ్చినట్టు. కలిగిన తర్వాత మళ్ళీ జారిపోయావనుకో, ఇక నీకు కలిగిన దానికి ప్రయోజనం ఏముంది? అందుచేత నీకు ఆత్మానుభవం కలిగినా దాని నుంచి జారకుండా ఉంటే నువ్వు గురు రుణం తీర్చుకున్నట్లే. అదే నువ్వు గురువుకి ఇస్తున్న నిజమైన బహుమానము అని. అలాగే ఆ కార్పెంటర్ అన్న ఆత్మానుభవం పొందినా, దాని ఆనందాన్ని పొందినా మళ్ళీ దాన్ని జార విడుచుకున్నాడు. జార విడుచుకోకుండా ఉండగలగడమే అది నాకు మహా బహుమానం. ఆ స్థితి నుంచి ఎప్పుడూ దిగజారకు అని ఉదహరించారు భగవాన్. అప్పుడు పృచ్ఛకుడు, ఒక మారు అనుభవం కలిగాక దానికి దూరం ఎలా అవుతామండి అని అడిగాడు. ఒకసారి దివ్య అనుభవం కలిగాక దానికి ఎలా దూరం అవుతాము అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, అది సంభవమే, అలా దూరం అవుతారు. చిరంతరంగా వాడిని అంటుపెట్టుకుని ఉన్న పూర్వవాసనలు ఉన్నాయిగా, ఎన్నో జన్మలుగా, అదే వాణిని బయటికి ఈడ్చేసి అజ్ఞానంలో ముంచేస్తాయి. అప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు చాడ్విక్ ఇలా అడుగుతున్నాడు, అఖండానంద స్థితికి ఆటంకాలు ఎలాంటివంటారు? అతి స్థితి నేను పొందిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ మరి అనంత చిరంతకాలంగా ఉన్నవన్నీ వాసనలన్నీ అతనికి అజ్ఞానంలోకి ఇచ్చేస్తాయి అంటున్నారు కదా. అప్పుడు అవి ఎటువంటి ఆటంకాలు అయి ఉంటాయి? అట్టి ఆటంకాలను ఎలా తొలగించుకోవాలి అని అడిగాడు చాడ్విక్. ఇప్పుడు మహర్షి అన్నారు, ఆటంకాల ఒకటి అజ్ఞానం, తాను శుద్ధుడను, తాను సత్యస్వరూపుడను అన్నదాన్ని మర్చిపోవడం. రెండో ఆటంకం సంశయం, నేను ఈ అనుభవాన్ని పొందాను, ఇది నిజమేనా కాదేమో అన్న విస్మయం.
మూడోది విభ్రమ. తాను దేహమని, జగత్తు సత్యమని, దీనిని శ్రవణమన నిధిధ్యాసల చేత నివారించుకోవచ్చు. ఒకటేమో అజ్ఞానం అమ్మా, తాను శుద్ధుడను నిత్యుడను అన్నదాన్ని మర్చిపోవడం. ఒకసారి అనుభవించావు కదా, అవును, దాన్ని మర్చిపోవడం మొదటి ఆటంకం, అది అజ్ఞానం అంటారు. రెండోదేమో నేను అనుభవించింది నిజమేనా, అందరూ మహర్షులు పొందింది ఈ ఈ పరమ మౌనమా, ఇదేనా ఆత్మానుభవం అంటే అంటూ విస్మయం పొందిపోతూ ఉండడం సంశయంతో. ఇంకోటి విభ్రమ. ఎంత తాను అఖండ స్వరూపమైన ఆత్మస్వరూప అనుభవాన్ని పొందినా తాను దేహాన్నని, తన చేత తెలివిడి జగత్తు సత్యమని, దీనిని శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా నివారించుకోవచ్చు. దీన్ని ఎలాగంటే విభ్రమను ఎలా అంటే తాను దేహాన్న భ్రమలోకి మళ్ళీ వచ్చి పడిపోతాడు. జగత్తు నాకు అంచా తెలియపడేటువంటి జగత్తు సత్యమని, దీనిలో ఉన్నవన్నీ నిజాలని దానిలో పడిపోతాడు. దీన్ని ఎలా తొలగించుకోవాలంటే మళ్ళీ నిరంతర శ్రవణం వల్ల, మననం వల్ల, స్వరూప ధ్యానంలో ఉండడం వల్ల నెమ్మదిగా దీన్ని నివారించుకోవచ్చు అని చెబుతూ ఆటంకాలు ఇలా ఉంటాయి. ఒక ఆటంకమేమో నీ శుద్ధత్వాన్ని నువ్వు మర్చిపోయావు, రెండేమో నేను పొందిన శుద్ధత్వం సత్యమేనా అని సంశయించావు, మూడేమో విభ్రమ వల్ల నేను దేహాన్ని జగత్తు సత్యమైన భ్రాంతిలో ఉన్నాను. అప్పుడు నువ్వు వెంటనే శ్రవణ మన నిధ్యాసల్ని వదలకుండా చేసుకుంటే దాన్ని నివారించుకోవచ్చు. ఇప్పుడు అతయ్య ఫస్ట్ దాంట్లో మర్చిపోయావు అన్నావు కదా, మరి అది శ్రవణ మన నిధ్యాసల ద్వారా మళ్ళీ దాన్ని పెంపొందించుకోవచ్చా, లేకపోతే మర్చిపోవడం అది మర్చిపోతే మర్చిపోయాడని గుర్తు రావాలి కదా, అంటే అక్కడ మర్చిపోవడమా? మర్చిపోతావమ్మా. ఏంటి నేను సత్స్వరూపాన్ని పూర్తిగా మర్చిపోతామా? చిన్మయోహం శివోస్మ్యహం అన్నది గుర్తు లేకుండా ఇదిగో ఈ దేహోహమస్మి, నేను దేహాన్ని, నేను రాధని, నా ఇల్లు, అలాగా జారిపడ్డాము. అదే మరుపు, మర్చిపోయావు. అది అజ్ఞానం వల్ల ఆ మరుపు వచ్చింది. దానిని మళ్ళీ గుర్తు చేశారు. మర్చిపోయావు. పైగా ఆ మరుపుతో ఒక్కొక్కప్పుడు నేను ఆనందాన్ని పొందాను కదా, మరి అది సత్యమేనా, అదేనా, అవునా కాదా అన్న డౌట్ వల్ల కూడా నీకు మరుపు వస్తుంది. ఆ తర్వాత ఏమో విభ్రమ. నువ్వు దేహంతో కూడి ఉంటావు, లోక విషయాల్లో తిరుగుతూ ఉంటావు కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ భ్రాంతిలో పడిపోతావు. పడిపోయినా నీకు ఆత్మానుభవపు గుర్తు ఎంతో అంతో ఉంది గనక ఎక్కడో వినడం, ఏదో ఒకసారి గుర్తు రావడం, దాని వల్ల వెంటనే మళ్ళీ అమ్మో మళ్ళీ శ్రవణం మళ్ళీ విందాం, అది ఏం చేసి మళ్ళీ శ్రవణం వైపుకి లాగుతుంది. విని మళ్ళీ దాన్ని మననం చేసుకుని ఆహా మళ్ళీ స్వస్థితిని చేరడం, ఇట్లాగా జరుగుతూ జరుగుతూ ఉండగా 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 ఇక జారి పడడం అనేది ఉండదు అంటూ ఇంకా గురుదేవులు ఇలాగ వివరించారు. అనుభవం తాత్కాలికము, సర్వకాలికము కావచ్చు. ఆ అనుభవం, నీ స్వరూప అనుభవం తాత్కాలికం అయి ఉండొచ్చు, అన్ని కాలాలలోనూ కూడా అనుభవం ఉండి ఉండొచ్చు. తాత్కాలికమైనది నిధిధ్యాసాలు నిత్యం చేసుకోవచ్చు. తాత్కాలికం అయిపోతుంది, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మళ్ళీ నిధిధ్యాసం చేసుకో. నిర్లక్ష్యం చేయకు, పడి దొర్లిపోకు, మళ్ళీ నిలబడి నిధిధ్యాసం చేసుకో. నీ నిత్యత్వంలో నువ్వు నిత్యత్వాన్ని పొందొచ్చు. పూర్వపు దశలో బంధం పూర్తిగా నశించలేదు, నశింది గాని అనుభవము కలుగుతోంది గాని గతపు బంధం ఇంకా నశించలేదన్నమాట. అదే కూడా అయి ఉండొచ్చు. అది సూక్ష్మంగా అంతరాంతరాల్లో ఉండి క్రమంగా మరల పైకి లేచి వచ్చి ఉండవచ్చు. కానీ నిత్యస్థితిలో ఆ బంధం కోకటి వేడితో సహా నాశనం అయిపోవాలి. అది మళ్ళీ చిగురేసుకొస్తూ ఉంటుంది కదమ్మా. కోకటి వేళతో సహా నాశనం అయిపోయి మళ్ళా తల ఎత్తనివ్వకుండా ఉండడమే నిత్యస్థితి. శ్రీమద్ భగవద్గీతలో యోగ భ్రష్టుడు అన్న పదాన్ని వాడారు. ఆ పూర్వదశలోని వారికే యోగ భ్రష్టుడు విశ్వాన్ని పొందాడు కానీ అక్కడ జారి పడిపోయాడు. వాడు వెంటనే తన వాసనలు పూర్వమైనవి జార్చేసాయి, కానీ సదనుభవాన్ని పొందిన సద్వాసన మళ్ళీ గుర్తొచ్చి లేచి నిలబడుతుంది. ఇప్పుడు దాన్ని అమ్మో జారి పడిపోయి నీకు మళ్ళీ జారి పడకూడదని దాని మీదే గట్టి నిష్ఠ పెట్టుకొని నిధిధ్యాసలో నిలిపి ఉండడానికి ప్రయత్నం చేయాలి. యోగ భ్రష్టమేమి లేనటువంటి
నిత్యస్థితిని పొందుతావు అని చెప్పారు. అర్థమైందమ్మా? ఆ పృచ్ఛకుడు అన్నాడు, అయితే మరి శ్రవణం కొద్ది మందికే ఉద్దేశించిందా అండి? కొంతమందికేనా ఈ శ్రవణం అంటే భగవాన్ అన్నారు, ఈ శ్రవణం కూడా 2 విధాలు. పెద్దలు దాన్ని ప్రతిపాదించి వివరిస్తుంటే వినడం, మహర్షులు వాళ్ళందరూ కూడా చెబుతూ ఆత్మస్వరూపాన్ని వివరించి చెబుతూ ఉంటే వినడం, అది సర్వసామాన్యంగా జరుగుతుంది. కానీ తన్ను తానే ప్రశ్నించుకుంటూ తన్ను తానే శోధించి సమాధానం తనలోనే అవిరళంగా అహంస్ఫురణగా కనుక్కోవడం సరి అయింది. ఈ శ్రవణం కూడా 2 విధాలుగా ఉంది. ఒకటేమో పెద్దలు మహర్షులు ఆత్మానుభవం పొందిన వారు వివరించి చెప్తూ ఉంటే వినడం, ఇది సర్వసామాన్యంగా అందరికీ జరుగుతోంది. ఇది ఒకటి. ఇక రెండోది తన్ను తానే ప్రశ్నించుకుంటూ తను తాను శోధించుకుంటూ నేనెవరిని, ఈ లోపల నుంచి నాలో నుంచే అనేక తలంపులు కలుగుతున్నాయి కదా. తలంపులు నాలోనే కలుగుతున్నాయా, ఇంకెవరిలోనైనా కలుగుతున్నాయా? నాలోనే తనకు తానే చెప్పుకుంటూ ఉండడం, తను తానే గుర్తిస్తూ ఉండడం, నాలోనే కదా కలుగుతున్నాయి. ఈ తలంపులు నాలో కలిగిన తర్వాత కూడా వెలి జగత్తులో నాకు తెలియబడుతున్నాయి. ఈ వెలి జగత్తులో నాకు తెలియబడడానికి ముందు నాలోనే ఉన్నాయి. కాబట్టి తలంపులన్నీ నాలోనే కలిగి నాలో నుంచే ప్రవహిస్తున్నాయి అని తన్ను తానే ప్రశ్నించుకుంటూ తన్ను తానే చూసుకుంటూ తనలో కదిలే వాటిలన్నిటినీ కూడా శోధించుకుంటూ సమాధానం తనలోనే అవిరళమై అహంస్ఫురణగా కనుగోవడం సరైన మార్గం. సమాధానం ఏమిటంటే నాలోనే ఇవన్నీ నేనున్నాను, ఇవన్నీ కాసేపు అలా కలిగి రకరకాలుగా తెలియబడుతూ తొలగిపోతున్నాయి. నేను సదా ఉన్నవాడను అని తనలోనే అవిరళమైన అహంస్ఫురణ రూపంగా ఉన్న తన స్వస్థితిని తాను కనుక్కోవడం రెండవది. తను తాను పరిశీలించుకుని తను తాను ప్రశ్నించుకుని తనలో కలుగుతున్నటువంటి మనోభావాల వికృతత్వాలు సుకృతత్వాలని కూడా గ్రహిస్తూ ఇవన్నీ నాలోనే కదా కలుగుతున్నాయి, నాలోనే కదా కనిపిస్తున్నాయి, నాలోనే కదా మరుగైపోతున్నాయి. అవన్నీ కలిగిన తెలిగిన అవిరళంగా నేనున్నానన్న స్పృహ నేనై ఉన్నాను కదా. ఈ అహం స్ఫురణగా తను తాను అవిరళంగా కనుక్కోవడమే సరి అయిన మార్గం. ఈ విచారణ చేసుకోవాలి. అదే ఈ శ్రవణంలో ఈ 2 రకాలను ముందు మనం మొదటి శ్రవణానికి చెందిన వాళ్ళంగా ఉంటాము. అక్కడే ఆగిపోకూడదు. మాకు తెలిసిపోయింది అందరికీ చెప్పేస్తున్నాం. విన్నదాన్నేమో మళ్ళీ మనలో మనం చూసుకుంటూ మననం చేసుకుంటూ ఇదేమిటి అక్కడేదో ఎక్కడ నాలో నేనంటేనే అనుకుంటేనే దానిని పలానాది అని నేను లోపల అనుకుంటేనే పలానిగా నాకు కనిపిస్తోంది. వెలుపల నా చేత తెలియబడేవన్నీ నా లోపల భావరూపంలో ఉన్నవే. ఇవన్నీ నాలోనే ఉన్నాయి, నాలోనే కలుగుతున్నాయి, నాలోనే నిలుస్తున్నాయి, నాలోనే కలిసిపోతున్నాయి. నన్ను విడిచి ఏదీ లేదు. అది కలిగిన తొలగిన స్ఫురణ రూపమై ప్రకాశిస్తూ సదా ఉండువాడని నేను అని తనలో తానే కనుక్కోవడం సరి అయిన మార్గం. శ్రవణం అయింది కదూ. ఇక ఇది 2వ దశ. ఇక 3వదేమో నిధిధ్యాసన అన్నారు భగవాన్. అప్పుడు పృచ్ఛకుడు అన్నాడు, తాత్కాలిక అనుభవాన్ని సమాధి అనవచ్చా భగవాన్? కొంతకాలం ఆ అనుభవంలో ఉన్నానండి, దాన్ని సమాధి అనవచ్చా అన్నాడు. అనకూడదు, అది 3వ దశలోనిది. అయితే మరి సత్యశ్రవణం కూడా కొద్ది మందికే పరిమితమని నాకు తోస్తోంది. ఈ సత్య విషయ శ్రవణం కూడా కొద్ది మందికేనేమో, అందరికీ సత్య విషయాన్ని శ్రవణం చేయాలని కూడా అనిపించదేమో అనిపిస్తోంది నాకు అన్నాడు. అంటే భగవాన్ అన్నారు, అవును, సాధన చేసేవాళ్ళు కూడా 2 రకాలు ఉన్నారు. ఒకళ్ళు కృతోపాసకులు, ఒకరు అకృతోపాసకులు. కృతోపాసకులు దృఢ తాత్పర్యం వల్ల వాసనను ముందుగానే దాటుకున్నవారు. కృతోపాసకులైన వాళ్ళు దృఢ తాత్పర్యం చక్కగా తదర్థం బాగా తెలియడం వల్ల వాసనను ముందుగానే దాటిపోయి ఉంటారు.
ఏ బోధ అయితే విన్నారో, శ్రవణం చేశారో దాని అర్థాన్ని దృఢంగా తెలుసుకుని ఉన్నారు కాబట్టి వారు వాసన ముందుగానే దాటేసి ఉంటారు. కదులుతున్నాయి, మెదులుతున్నాయి, తొలగిపోతున్నాయి, నేను అదేవి కానీ స్వరస్వరూపాన్ని అన్న స్థితిలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు హితోపాసకులు, వారు శుద్ధ మనస్కులై ఉంటారు. ఏదో ఒక విధంగా అనుభూతి కలవారేవారు, కానీ దాని యథార్థం వాళ్ళకి తెలియదు. తదనుభూతిలోనే ఉంటూ ఉంటారు, దాని యథార్థ స్థితి వాళ్ళకి తెలియదు. సముద్రుడైన గురువు బోధింపగానే అట్టి వారికి అనుభవం నిత్యమైపోతుంది. సముద్రుడు మళ్ళీ దీన్ని వివరించి చెప్తుంటే అప్పుడు అదే కదా మరి మనం ఉన్నది అదే కదా అని అది ఏమైపోతుందంటే దాని అర్థం తెలిసేసరికి అట్టి వారికి అనుభవం నిత్యమైపోతుంది. ఓహో నేను ఇదే అని నిత్యమైపోతుంది. అర్హత ఉన్నవారు కాబట్టి వారు తెలియకపోయినా అన్నిటికీ అతీతంగా నేనున్నాను కదా. శ్రవణం వల్ల విన్నారు, విని మరణం వల్ల ఇప్పుడు దాటిపోయారు దాన్ని. అంటే తనలో కలుగుతున్న వాటని సాక్షిగా అలా ఉంటూ తెలుసుకుంటూ అవి నేను కాదన్న స్థితిలో ఉన్నారు. కానీ అని ఎవరినన్న స్థితి తనకు తెలియలేదు. అదే అంటే సముద్రైన గురువు దొరికేసరికి తమ స్వరూపము అస్వర స్వరూపమని వారు తెలుసుకుని నిత్య అనుభవాన్ని పొందుతారు. వారు కృతోపాసకులు. మరి అకృతోపాసకులు గమ్యం చేరడానికి చాలా కాలం పట్టాలా అని అడిగాడు పృచ్ఛకుడు. అట్టి వారికి శ్రవణ మనన నిత్యాసలు ఎలా ఉపకరిస్తాయి స్వామి? కృతోపాసకుల సంగతి చక్కగా చెప్పారు, నాకు బాగా అర్థమైంది కూడా. కానీ మరి అకృతోపాసకులు ఉన్నారే, వారు గమ్యాన్ని చేరడానికి చాలా కాలం శ్రమించాలా భగవాన్? అట్టి వారికి శ్రవణ మనన నిధిధ్యాసములు ఎలా ఉపయోగపడతాయి అని అడిగారు. మహర్షులు వారు అన్నారు, ఆ 3 ఉపాసనా భాగాలు ఉపాసన సత్యానికి చాలా దగ్గరగా ఉంది. అది చివరి ఆత్మానుభవంతో ముగుస్తుంది. ఉపాసన అన్నది సత్యానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఉప అంటే సన్నిధిలో, సమీపంలో ఆసనం ఉండడం. ఈ ఉపాసన సత్యానికి చాలా దగ్గరలో ఉంది. ఉపాసన సాగ్గా చివరికి ఆత్మానుభవంతో ముగుస్తుంది. అది కృతోపాసన అకృతోపాసన అన్నది కాదు. కృతోపాసన క్షణంలో అయిపోతుంది వాళ్ళకి. అకృతోపాసన కూడా వదలకుండా చేస్తూ పోతే ఉపాసనా భాగాలు అవి 3ను ఉపాసన సత్యానికి చాలా దాపుగా ఉంది. అది చివరికి ఆత్మానుభవంతో ముగుస్తుంది. ఇక 4వది విమోచనంలోని చివరి దశ. అది కూడా తరతమాల బట్టి విభజింపబడి ఉంటుంది. ఇంకా విమోచన ఏది అనిత్యమైన దాన్ని ఇక పూర్తిగా వదిలిపెట్టడం. అది ఎలాగంటే ఆఖరి దశ అక్కడ కూడా తరతమాలను బట్టి విభజింపబడి ఉంటుంది. దేహ ప్రారంభపు క్రియాకలాపాలను బట్టి ఉంటుంది. దాన్ని కూడా మళ్ళీ ఆమెను పేర్లు పెట్టారంటే బ్రహ్మవిత్, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వర్య, బ్రహ్మవిద్వరిష్ట అని. కానీ అందరూ జీవన్ముక్తులే. ఎందుకంటే తన వల్ల తెలియబడేవి ఏవి తన్ను విడిచిలేవని, తానే అంతానని, అంతా తానేనని ఎరిగి ఉన్నవాడు బ్రహ్మవిత్తైనా, బ్రహ్మవిద్వరుడైనా, విద్వర్యుడైనా, బ్రహ్మవిద్వరిష్ఠుడైనా నలుగురు చెప్పబడుతున్న వారు కూడా ముక్తులే అన్నారు భగవాన్.